హెచ్ఓడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కొంతమంది ఉంటారు, మీరు గమనించండి, వాళ్ళు ఎన్నాళ్ళైనా సరే వాళ్ళలో ఆ యూత్ఫుల్నెస్ అలాగే ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ ఇంటూ సంథింగ్, దిల్ కీప్ డూయింగ్ సంథింగ్. ఉదయ్ కిరణ్ చూడండి, రంగనాథ్ గారు చూడండి. ఉదయ్ కిరణ్ లైక్ ఆయన చదువులో పెద్ద రాణించలే, ఇండస్ట్రీకి వచ్చాడు, తక్కువ మనకి ఆయనకు ఫేమ్ వచ్చింది, టప్ 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 అని వరుస పెట్టి సూపర్ మెటిక్యులస్ రైజ్ అది. సో ఆయన ఏంటి, యాక్టింగ్ చేయడం మాత్రమే. తర్వాత ఒకవేళ ఫ్యూచర్లో రిటైర్ అయిపోతే ఏంటి, ఎన్నాళ్ళు ఉంటావు హీరోగా? 10 ఏళ్ళు 20 ఏళ్ళు, సరే తర్వాత ఏంటి? అందరూ బాలయ్య బాబు లాగా చిరంజీవి లాగా ఉండలేదు. తర్వాత కూడా 60 years దాటినా కూడా వాళ్ళు లైక్ 20 ఏళ్ళ హీరో ఇంత డ్యాన్స్ చేయగలరు. వాళ్ళు అందరికీ అలా ఉండదు. బట్ రియాలిటీలో కొంత మనం ఆలోచించాలి. ఆ బ్యాకప్ ప్లాన్ అనేది కూడా ఇప్పుడైతే ఇప్పుడు ఉదయ్ కిరణ్కి అయితే చాలా ఎర్లీగానే జరిగిపోయింది పాపం తన లైఫ్లో. పాయింట్ ఏంటంటే కెరీర్ బాగున్నప్పుడు అందరూ నీ చుట్టూ ఉంటారు, ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్. బట్ ఒకసారి కెరీర్లో నువ్వు దెబ్బలు తిని నువ్వు ఫ్లాపుల్లో ఉన్నప్పుడు పెళ్ళం కూడా పట్టించుకోకపోతే. ఉదయ్ కిరణ్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి అడుగుతున్నాను. అంటే ఉదయ్ కిరణ్ చనిపోయినప్పుడు ఆ రోజు ఏం జరిగిందో మీకు కంప్లీట్గా తెలుసు, మీరు అక్కడే ఉన్నారు. అయితే ఆ రోజు కానీ ఉదయ్ కిరణ్ పక్కన ఎవరైనా ఒక్కరుండుంటే ఖచ్చితంగా ఆ క్షణం తప్పించుంటే. ఉదయ్ కిరణ్ రేడియోకి చాలాసార్లు వచ్చాడు. ఎస్పెషల్లీ నేను నాన్ స్టాప్ 100 గంటల మ్యారథాన్ చేశాను రేడియోలో ఆపకుండా. 4 రోజులు ఆహారాలు నేను నిద్ర లేకుండా కంప్లీట్గా చేశాను. ఆ టైంలో ఫైనల్ లాస్ట్ 1 అవర్లో తన గెస్ట్గా వచ్చాడు. చాలా ఇట్స్ లైక్ ఏ గుడ్ ఫ్రెండ్. ఇప్పుడు రాజ్ తరుణ్ ఎలా నాకు ఫ్రెండ్, ఉదయ్ కిరణ్ అప్పట్లో చాలా మంచి స్నేహితుడు. కానీ అంత అడపదడప మాట్లాడుకునే ఇది ఉండదు. నాకేంటంటే ఈ పబ్బులు ఈ కల్చర్కి దూరంగా ఉంటారు, మందులో ఫ్రెండ్స్ ఉండరు నాకు. బట్ ఆయనతో అప్పుడప్పుడు ఉండేది. ఏంటి పరిస్థితి అప్డేట్లు. తర్వాత జెమినీ మ్యూజిక్లో కూడా విజయం చేసేప్పుడు చాలాసార్లు ఇంటర్వ్యూ మీరు చేసినట్టు నేను అలా సేమ్ ఇదే ప్లేస్లో ఉదయ్ కిరణ్ కూర్చోబెట్టి శ్రీరామ్ తర్వాత 2-3 సినిమాలు కూడా చేశాను. తర్వాత తమిళ్లోకి వెళ్ళాడు ఆయన అదృష్టం ప్రేక్షకుడు కూడా. బట్ ఏం చేసినా కూడా దానికి ఒక బ్యాడ్ టైం అనేది ఉంటుంది. బ్యాడ్ టైం దాటి గుడ్ టైం వస్తుంది. ఆ టైంలో ఒక మంచి స్నేహితుడు ఖచ్చితంగా ఉండుంటే మీరు చెప్పినట్టు ఆయన బతికేసి ఉండేవాడు. ఒక్కరోజు ఆ రాత్రి ఆ 1 గంట ఆ చెడు నిర్ణయం తీసుకునేటప్పటికి. అండ్ చెడు సావాసాలు, చెడు సావాసం అంటే ఫ్రెండ్స్ అని కాదు, మందు సిగరెట్లు ఇంకా మాదక ద్రవ్యాలు, ఆయనని కాదు మామూలుగా జనరల్గా ఎప్పుడైతే ఇవి తీసుకుంటాం ఒకసారి ఆ హై లోపల నుంచి వెళ్ళిపోయినప్పుడు సడన్గా డిప్రెషన్ వచ్చేస్తుంది. ఏంటి జీవితం ఎందుకని చెప్పి. సో అది కూడా చాలా డేంజరస్. అది ఆయన మందుకి దూరంగా ఉండడం వల్ల కూడా కాస్త బెటర్ అయ్యేదేమో. కానీ అలా ఈ చేత్తో మోసే ఆయన. అదే ఆ రోజు కనీసం భార్య కూడా చూడడానికి రాలేదంటే చాలా బాధ వేస్తుంది. కాస్త చెప్తారు. అనాథ సేవన్లాగా అక్కడ నిమ్స్ హాస్పిటల్లో పంచగుట్టలో అలా ఉంటే టీవీల్లో న్యూస్ చూసి ఎక్కడెక్కడో వాళ్ళు, అంటే నాకు తెలిసి నేను అప్పుడే ఫస్ట్ వెళ్ళిపోయాను. అప్పుడే కొంతమంది మన ఇండస్ట్రీకి సంబంధించి ఈయనతో పాటు యాక్ట్ చేసిన కొంతమంది స్టంట్ మెన్ ఫైటర్స్ వాళ్ళందరూ వచ్చి అక్కడ నిలబడ్డారు. ఏం జరుగుతుంది, ఇంకా బాడీ లోపల ఉంది, వాళ్ళు ఎవరన్నా వస్తే కానీ చేయలేరు, వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ అక్క యెమెన్లోనూ సౌదీలోనూ ఎక్కడో ఉన్నారు. కట్టుకున్న భార్య అయితే కనీసం కూర్చోలేదు. ఇంకా తర్వాత టీవీలో ఎక్కడ పట్టినా ఆయన న్యూస్ వేయడం, నీ స్నేహం ఇక రాదు అని. ఏం కానీ అది కూడా హాస్పిటల్ సీన్ వేస్తే ఇంకా నిజంగానే జనాల్లో కట్టలు తెంచుకుంది. పరిగెత్తుకొని వచ్చారు, 100 మంది వచ్చారు. నిమ్స్ హాస్పిటల్ మొత్తం నిండిపోయింది. అక్కడ తర్వాత సరే అక్కడ ఉన్న ఆడవాళ్ళు వచ్చారు, 50 ఏళ్ళు 60 ఏళ్ళ వాళ్ళు వచ్చారు. తుమ్మెత్తి పోసారు. ఏం పెళ్ళాం, కనీసం మొగుడు చచ్చిపోతే ఆఖరి చూపు కూడా రాని పెళ్ళాం, అది ఇదని తీసుకున్నాను. సరే తర్వాత హెచ్ఓడి మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్. సో ఇంక తర్వాత నేను హాస్పిటల్ మాట్లాడి నేనే సంతకం పెట్టి తీసుకుని. అవునా? తర్వాత ఎప్పుడో వచ్చారు వాళ్ళు. అప్పటికి ఇంకా ఎస్ఆర్ నగర్ దాటిన తర్వాత ఒక శ్మశానం అక్కడికి తీసుకెళ్ళి చేసిన. ఇంకా నా వల్లగాల అక్కడే దింపేసి అంటే అప్పుడు కూడా ఫ్రెండ్కి ఒక కడసారి వీడుకోలు అని చెప్పుకొని అలా చేసాం. కానీ వల్లగాల అక్కడ దూరంగానే ఉండిపోయా. ఇండస్ట్రీ పెద్దలు వచ్చారు అప్పటికి, మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళు వచ్చారు, తీసుకున్నారు, చేస్తున్నారు. అది తెలిసి మొత్తం ఒక శ్మశానం స్టేడియం అయిపోయింది ఆ రోజు మొత్తం.
కనీసం ఒక 500 మంది దాకా శ్మశానాలు అలా అలా ఉన్నారు. జరిగింది దహనం. ఆ కొరివి పెట్టే ఆ సెకండ్న ఒక్కడెవడో అరిచాడబ్బా. ఒక పెద్ద ఆయన్ని డౌన్ 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 అని అరిచాడు. 100 మంది ఒక్కసారి ఇంకా అందరూ కూడా ఆ స్టార్ డౌన్ 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 అని. ఆయన తప్పు ఉండకపోవచ్చు, కానీ అప్పుడు జనాలకు ఏమనిపిస్తుంది అంటే హీట్ అది ఆయన సినిమాలు రాకపోవడానికి ఈయన ఒకటి సక్సెస్కి అయినా ఒకటి ఫెయిల్యూర్కైనా నువ్వే కారణం. కానీ ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు అంటి పెట్టుకొని ఉండాలి, భార్య అయినా లేకపోతే ఫ్రెండ్స్ అయినా. బట్ అది అట్లా జరిగింది. బట్ నాకేమనిపించిందంటే తర్వాత అటువంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. ఇప్పుడు రాస్తానికి ఇటువంటి అంటే లైఫ్లో ఇటువంటి దెబ్బ పడి రేపు ఫ్యూచర్లో ఏదన్నా అయితే మళ్ళీ మనం క్షమించుకోలేము. అంటే తర్వాత ఉండుంటే బాగుండేది అనుకోవడం కంటే అది ఇప్పుడు ఉండడం బెటర్ అంటారు. నేను అనేది అది. ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎలా లోన్లీగా ఉన్నప్పుడు వాళ్ళని పలకరించండి, ఫోన్ చేయండి, ఎలా ఉన్నావు, జస్ట్ ఒక నోటి మాట. వాళ్ళకి ఏం అవసరం లేదు, నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు, కాసేపు వెళ్ళి కూర్చోండి, వాడికి ఇష్టమైతే ప్యాక్ ఆడండి లేకపోతే చెస్ ఆడండి, కాసేపు కూర్చోండి. ఐ డోంట్ ఎంకరేజ్, బట్ కొంతమందికి మందుల స్నేహాలు ఉంటే ఏదో ఒకటి కాలక్షేపమైన చేయండి. ఆ టైంకి అతన్ని ఎస్ అది దాటించడానికి అంతే. మంచి ఇన్స్పిరేషన్ ఇవ్వండి. అరే 50లో 60లో హీరోలు అద్భుతంగా అవుతున్నారు. టైం వస్తుంది. భగవద్గీతలో ఒకటి ఉంటుంది, ఒక సంతోషంగా ఉన్నవాడు బాధపడేవాడు సంతోషంగా ఉన్న విషయం ఒకటి చెప్పయ్యా అంటాడు. అంటే ఈ క్షణం శాశ్వతం కాదు అంటాడు ఆయన. బాధలో ఉన్నా ఇది శాశ్వతం కాదు, ఎందుకంటే రేపు ఆనందం వస్తుంది. ఆనందంలో ఉన్నా శాశ్వతం కాదు, రేపు బాధ వస్తుంది. సో జస్ట్ వెయిట్ ఫర్ యువర్ టైం అంతే. అది ఈవిడ చేసింది కూడా కరెక్ట్ కాదు. ఇవాళ ఆవిడకి ఏదో కెరీర్లో కొంచెం డౌన్ ఫేజ్ ఏదో వచ్చింది అన్నంత మాత్రాన ఎప్పటికీ అలా ఉంటుందనేం కాదు కదా. ఇప్పుడు కీరవాణి గారు ఆయన ఆ ఏజ్లో బాహుబలి అందించారు మనకి, ఆస్కార్ తర్వాత. సో అద్భుతాలు చేస్తున్నారు. వయసుకి సంబంధం లేదు. మనం ఎలా ఉండాలంటే మద్యపానం తీసుకోకూడదు, కానీ జ్యూస్లా కాకుండా వైన్లా ఉండాలి. ఎందుకంటే వైన్ ఎంత ఓల్డ్ అయితే అంత వాల్యూ దానికి, అంత టేస్ట్ దానికి. బట్ జ్యూస్ 2 రోజులు కుళ్ళిపోతుంది. సో మనం ఎంచుకునే కెరీర్ కూడా అలా ఉండాలి. నేను యాంకరింగ్ చేశాను కొన్నాళ్ళు, నాకు తెలుసు కొన్నాళ్ళకే బ్యూటీ ఫేడ్ అవ్వదు. బట్ ఆర్జీ అలా కాదు కదా. ఇట్స్ వాయిస్, నీ ఇంటలెక్ట్, నీ తెలివితేటలే నేను తీసుకెళ్తాయి. ఇప్పుడు కూడా నీ మేధస్సు నమ్ముకో. ఓల్డ్ ఏజ్ అయిపోవచ్చు, ఇది పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది. అండ్ అంటే మళ్ళీ కల్పన గారి విషయానికి వస్తే దీని మీద ఇంత చర్చ ఉండకూడదు, బయట నడుస్తుంది కాబట్టి అడుగుతున్నాను. ఒక క్వశ్చన్ మాత్రమే. ఇక్కడ పూర్తిగా 2 విరుద్ధమైన స్టేట్మెంట్లు వచ్చున్నాయి. వాళ్ళ కూతురు దగ్గర నుంచి ఒక స్టేట్మెంటు, డాక్టర్ల దగ్గర నుంచి ఒక స్టేట్మెంటు. కూతురు వచ్చేసి ఇది సూసైడ్ కాదు, జస్ట్ మెడిసిన్ ఓవర్ డోస్ అని చెప్పి అమ్మాయి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. డాక్టర్లు వచ్చేసి చూస్తుంటే సూసైడ్ లాగే ఉంది, మేము ఇప్పుడు ఏం చెప్పలేము, ఆమె కోలుకున్నాక ఆమె చెప్పద్ది, బట్ నిద్ర మాత్రలు అయితే మింగారు, ఎక్కువగానే మింగారు అని చెప్పేసి 2 వేరు స్టేట్మెంట్లు వచ్చున్నాయి అన్నమాట. దీని మీదే ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం మనం మాట్లాడుకుని ఇవాళ డిస్కషన్ అన్నింటిలోకి ఇది చాలా హైలైట్ చేయాల్సిన పాయింట్. బ్రదర్, మీరు ఇది గట్టిగా వేయండి. ఎవడిస్తున్నాడు ఈ నిద్ర మాత్రం? ఏ మందులు సపోర్ట్ ఇస్తున్నాడు? ఆడిని పట్టుకోండి ఫస్ట్. ఎలా ఇస్తావు నువ్వు? దానికి ఒక లిమిట్ ఉంటుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నా కూడా ఇంత దాటి ఇవ్వకూడదు ఉంటుంది. కొంతమంది డబ్బుల కోసం కక్కుర్తిపడు, దేనికోసం కక్కుర్తిపడు ఇట్లా మాటలు ఇస్తున్నారు. ఇది చాలా పెద్ద నేరం. ఆ మెడికల్ షాప్ వాడు ఎవ్వడు కనుక్కొని ఫస్ట్ వాడు తాట తీయాలి. అలా ఎలా ఇస్తారు మెడిసిన్స్? చాలా డేంజరస్. పాయింట్ నెంబర్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి వద్దాం. ఆవిడ నిద్ర మాత్రలు వేసుకున్నా సరే, ఓవర్ డోస్ అయింది. బట్ కూతురు ఇచ్చిన స్టేట్మెంట్లో ఫ్యామిలీని రక్షించుకోవాలి అనే ఒక తపన, అంటే సూసైడ్ చేసుకుంది అంటే ఎందుకు చేసుకుంది, వాళ్ళ నాన్న వల్ల లేకపోతే ఇంకోటో, ఏదైనా సరే, పెంచి తండ్రి అయినా కానీ అది ఉండవద్దు.